సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ. ఈ పేర్లు వింటే ఈ విజయవంతమైన క్రికెటర్స్ వారి సంపాదన ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుబడులు పెడతారు అన్న సందేహాలు సహజంగా కలుగుతాయి. ఎందుకంటే దీర్ఘకాలం క్రికెట్ ఆడుతున్న ఈ ఆటగాళ్ల ఆదాయం కేవలం ఆట ద్వారానే కాక బ్రాండ్ అంబాసిడర్లుగా ఇతర మార్గాల ద్వారా పెద్ద మొత్తంలోనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే పెట్టుబడుల విషయంలో కేవలం లాభాలు మాత్రమే కాకుండా దేశంలో ఇతర క్రీడల అభివృద్ధి కోసం ఈ ప్లేయర్స్ కు ఉన్న నిబద్ధత తెలిస్తే మాత్రం వావ్ అనకుండా ఉండలేం. అవును, పొట్టి ఓవర్ల ఫార్మాట్ లో ఐపీఎల్ సీజన్ మొదలయ్యాక ఈ బాటలోనే ఫుట్బాల్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి ఆటలు కూడా లీగ్ ఫార్మాట్ లోకి వచ్చాయి. అయితే వీటికి ప్రోత్సాహం ఇవ్వటానికి మన క్రికెటర్లు వీటికి సంబంధించిన ఫ్రాంచైజీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వాటి వివరాలు మీకోసం. వీరిలో మొదటిగా చెప్పాల్సింది మన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ గురించే. ఆయన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై ఫ్రాంచైజ్ అయిన ముంబై మాస్టర్స్ లో వాటా కొనుగోలు చేశారు. అందరిలోకి మహేంద్ర సింగ్ ధోని ఎక్కువగా క్రీడల మీదే పెట్టుబడి పెట్టారు. మహీ రేసింగ్ టీమ్ ఏ కాకుండా ఇండియన్ సాకర్ లీగ్, ఇండియన్ హాకీ లీగ్ లో కూడా ధోని వాటాలు కొనుగోలు చేశాడు. హాకీ లీగ్ లో రాంచీ రేస్ లో ధోని పెట్టుబడులు పెట్టాడు. సురేష్ రైనా ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన ఫ్రాంచైజ్ లో వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ఇండియన్ హాకీ లీగ్ లో పెట్టుబడులు పెట్టారు. రెస్టారెంట్ల బిజినెస్ లో నుంచి బయటకొచ్చిన గ్రాండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫుట్బాల్ ను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ కు చెందిన పొట్లూరి వరప్రసాద్ వెంచర్స్ తో కలిసి ఇండియన్ సాకర్ లీగ్ లో భాగమైన కేరళ బ్లాస్టర్స్ లో పెట్టుబడులు పెట్టారు. సచిన్ బాటలోనే ఆయన